నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ శైలజ క్రియేషన్స్. హలో అండి, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత వీడియో పెట్టాను అనుకుంటున్నారు కదా. కొంచెం బిజీగా ఉండడం వల్ల పెట్టలేకపోయానండి. నేను ఇక్కడికి వచ్చాను అంటే మీరు ఇది చూస్తే మీకు అర్థమైందా లేదా నాకైతే తెలియదు. అర్థమైన వాళ్ళు ఫస్ట్ కామెంట్ పెట్టండి, ఓకే. నేను యూకే వెళ్ళానండి. వెంటనే కనుక్కోమన్నారు, వెంటనే చెప్తున్నారు అనుకుంటున్నారు కదా. ఎస్, ఎవరైనా అలాగే అనుకుంటారు. ఇది నా యూకే ట్రిప్లో ఫస్ట్ వీడియో అండి. మీరందరూ కూడా చూసి ఆనందిస్తారని పెడుతున్నాను. ఇలా ఉంటుందండి. ఇది యూకేలో నాటింగమ్ అనేటువంటి ఊళ్ళో అండి. ఇది బాగుంటుంది. యూకేలో అసలు ఏ బిల్డింగ్ చూసినా ఇదే విధంగా ఉంటుందండి. ప్రతి ఇంటికి ఒక కారు ఖచ్చితంగా ఉంటుంది. ఒకటేమిటి, 2, 3 కూడా ఉంటాయి. బైక్స్ అయితే మనకు కనిపించవు, చాలా తక్కువగా కనిపిస్తాయి. యూకేలో ఇళ్ళన్నీ కూడా ఇలాగే ఉంటాయండి. ఎంత బాగున్నాయో. చాలా చల్లగా వాతావరణం అండి. నాకైతే చలి పెట్టి పెట్టి ఇదైపోతుంది. హీటర్స్ వేసుకోవడం లేకపోతే పెద్ద పెద్ద జాకెట్స్ వేసుకోవడమే జరుగుతుందండి. చూడండి, బాగున్నాయి కదా ఇళ్ళు. నేను ఇక్కడికి వెళ్తున్నానంటే ఒక షాపింగ్ మాల్కి వెళ్దామన్నారు. ఆ షాపింగ్ మాల్ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను. చూడండి, ఇది ఇలా వెళ్తూ వెళ్తూ మనం యూటర్న్ తీసుకుంటూ వెళ్తే మనకు సిగ్నల్స్ కనిపిస్తాయండి. మనము మధ్యలో నుండి వెళ్తే ఒక రకంగా, లెఫ్ట్ నుండి వెళ్తే ఓ రకంగా, రైట్ నుండి వెళ్తే ఓ రకంగా అలా ఉంటాయి. అవి ఏంటి అనేటి మా బాబు నాకు చెప్పాడు, కానీ నాకు అంత ఐడియా లేదు. నేను నెక్స్ట్ వీడియో పెడతాను కదా, అప్పుడు చెప్తాను. చూడండి ఎంత బాగుంది. వెదర్ అయితే చాలా బాగుంది. కూల్ కూల్ వెదర్. ఇక్కడ వర్షాకాలం ఇంకెంత చల్లగా ఉంటుందో. ఇప్పుడు వీళ్ళకి సమ్మర్ అంట. సమ్మర్లోనే ఇంత వణికిపోతున్నామంటే వర్షాకాలంలో ఇంకెంత చల్లగా ఉంటుందో. మంచు అయితే కుప్పల కుప్పలుగా కురుస్తుంటాయి అనుకుంటా, నాకు తెలిసి. చూడండి ఎంత బాగుంది. ఇలా వెళ్తూ వెళ్తూ వెళ్ళేటప్పుడు అన్నీ కనిపిస్తున్నాయండి. షాపింగ్ మాల్స్ కనిపిస్తున్నాయి. తర్వాత సిగ్నల్స్ ఉన్నాయి చూడండి. ఈ సిగ్నల్స్ అన్నీ కూడా మనకు వెంటనే కనిపిస్తాయండి. సిగ్నల్స్ మనం వెళ్ళే వాళ్ళము ఇలా వెళ్తుంటే మనకు ఏమైనా అర్జెంటుగా ఉంటే వాళ్ళు కూడా మనకు స్పేస్ ఇస్తారండి, వెళ్ళడానికి అవకాశంగా ఉంటుంది. చూడండి ఎంత బాగుంది. బాగుంది కదా. అయితే యాక్చువల్గా నా మనవరాలు, అమ్మమ్మ ఈ వీడియో తీద్దాం, మనం యూట్యూబ్లో పెడదామంది. అందుకని తీసా. ఎంత బాగుంది. ఇక్కడైతే అవేంటండి మీకే తెలుసు. నాకైతే చూస్తున్నాను, నడుస్తూనే ఉంది. బస్సులు వచ్చేసి డబుల్ డెక్కర్ బస్సు ఉంటుంది. పాస్ ఉంటాయంట, దానిపైన పాస్ పెట్టుకొని పోతారంట. ఇక్కడ కొద్దిగా ముందుకెళ్ళగానే దారి వస్తుంది. అది జిగ్జాగ్ వే లాగా ఉంది. మేము వెళ్ళే షాపింగ్ మాల్ ఇంకా కొద్ది దూరంలోనే ఉంది. ఈ జిగ్జాగ్ వేలోకి వెళ్ళామండి. మధ్య మధ్య గ్రీనిష్గా కొద్దిగా గార్డెన్ లాగా ఉంది. తర్వాత ఇండ్లన్నీ కూడా ఎప్పుడు పచ్చిగా ఉంటాయండి. వర్షము పడడం, అసలు ఎండడం అనేది ఉండదు. వర్షం పడడం, అక్కడనే ఎండిపోవడం, మళ్ళీ వర్షం పడడం, మళ్ళీ ఎండిపోవడం, ఇదే మొత్తం కంప్లీట్గా. ఇండ్లు అయితే అన్ని ఇండ్లు ఇలాగే ఉంటాయండి. చూడండి, అంత దూరం నుంచి కనిపించినా కానీ అదే మాదిరిగా ఉన్నాయి, దగ్గర నుంచి చూసినా అదే మాదిరిగా ఉన్నాయి. ఇండ్లు అయితే చాలా చక్కగా ఉన్నాయి. ఇక్కడ పూల చెట్లు అంటూ ఏమీ లేవు. మేమున్న దగ్గర అయితే చెట్లే లేవు. ఇప్పుడు ఇక్కడ కొద్దిగా దూరం వెళ్తే మటుకు కొద్దిగా చెట్లు ఉన్నాయి. ఇంటి దగ్గర అయితే చెట్లే లేవు. చూడండి, ఇక్కడ నుండి కొద్దిగా లోపలికి వెళ్ళాక మనకు షాప్ వస్తుంది. ఆ లోపల ఈ ఇండ్లన్నీ చూడండి, కొత్తగా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉన్నాయండి. లోపల మోడల్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. బయటకు మాత్రం ఒకేలా కనిపించినప్పటికీ లోపల మాత్రం చాలా రకాలుగా ఉంటాయండి. ఇక్కడ చూడండి, కార్లో డ్రైవ్ చేస్తుంటే ముందు నుండి కూడా కొద్దిగా తీద్దామనిపించింది. ముందు నుండి తీస్తే ఇలా ఉంటుందండి. నేను కార్లో వెనకాల సీట్లో కూర్చున్నాను, అందుకని చెప్తున్నాను. చూడండి, ముందు నుండి తీస్తే ఈ విధంగా ఉందండి. చూడండి, మేము వెళ్ళే షాప్ మీకు అర్థమైందనుకుంటా. చూడండి, ఈ షాప్ పేరు ఏంటో మీకు అర్థమైంది. నెక్స్ట్ వీడియోలో ఈ షాప్ పేరు, షాప్లో ఉన్నటువంటి మెటీరియల్స్, మనం ఎలా బిల్డింగ్ చేసుకోవాలి, ఎలా ఉంటాయనేది పూర్తిగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడ
పార్కింగ్ చేసుకొని మనం లోపలికి వెళ్ళాలన్నమాట. చూడండి, ఇలా తీసుకొని పార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం షాప్లోకి వెళ్ళాలండి. అంటే వర్షం వస్తుందన్నమాట, అందుకే వైప్ చేస్తూ ఉన్నారు. అప్పుడప్పుడే వర్షం వస్తుంది, అప్పుడప్పుడే చల్లగాలి, అప్పుడప్పుడే ఎండ. అసలు విచిత్రమైన వాతావరణం అండి. చూడండి, ఇక్కడ నుండి మనం పార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా లోపలికి వెళ్ళాలి. చాలామంది హీటర్స్ ఇస్తారండి ఇందులో, అందుకని పెద్దగా చలి అనిపించదు. చాలామంది ఉంటారు కదా, అందుకని హీటర్స్ ఇస్తారు. చూడండి, ఇక్కడ ఒక ట్రాలీ మనకు డిమార్ట్లో ఉన్నట్టుగానే ఉంటాయి. అవి తీసుకొని మనకు కావలసిన వస్తువులన్నీ తీసుకొని అందులో వేసుకోవడం ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.